న్యూస్ అజెండాలో మనం చూసాం పేపర్లు కూడా ఇవాళ హైలైట్ అయినటువంటి వార్తలను కూడా చూస్తే ముఖ్యంగా ఇవాళ జడ్జిమెంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరికొద్ది సేపట్లో నుంచి కూడా వెల్లడి కాబోతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఈసీ. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్స్ కూడా మొత్తం అందరూ చేరుకున్నారు. సిబ్బందితో పాటుగా ఏజెంట్లు కూడా రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లను కూడా లెక్కిస్తారు. నెక్స్ట్ వచ్చినటువంటి పోలైన ఓట్లన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్సులను తెరవడం, ఓట్ల యొక్క సంబంధించి కట్టలు కట్టే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. తర్వాత కౌంటింగ్ కూడా జరుగుతోంది. సో ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్ సంబంధించిన విషయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఎగ్జిట్ పోల్స్ నిన్నొచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయనేటువంటి అంచనాలు అయితే వచ్చాయి. కానీ ఎగ్జాక్ట్ సంబంధించినటువంటి పోల్ ఎలా ఉండబోతోంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారు జిహెచ్ఎంసీలో ఓటర్లు, ఏ ప్రాతిపదికన ఓటు వేశారు అనేటువంటిది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. వీటిపైన మనం డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటు పాపారావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సందీప్ గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు లైవ్ లో అందరూ ఉన్నారు. ఎస్, కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మొదలు కాబోతున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం ఎవరి అంచనాలు వారివే, ఎవరికి ఉన్నటువంటి ఆశలు వారివే, ఒకవైపు మరోవైపు ఆందోళనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎస్, నిన్నొచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా చర్చిద్దాం. ఎస్, సందీప్ గారు ఏంటి అసలు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్న అంచనాలు ఏంటి? ఎందుకంటే ఇంక మరికొద్దిసేపట్లో కూడా ఎట్లా లెక్కింపు కూడా మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో కూడా చూసాం అలాంటి పరిస్థితి ఉండబోతోందా, లేకపోతే అంతకు మించి సీట్లు వస్తాయా, లేకపోతే అవి ఆ అంచనాలు తలకిందులయ్యే అవకాశాలు ఏమైనా ఉందా? ఎస్ సందీప్ గారు. శ్రేయర్ గారు, సో మొదటగా ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ ఎప్పుడైతే ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము ప్రజలకు ఏం కావాలో మా మేనిఫెస్టోలో చూసినా, మా రాజకీయ మీటింగ్ లో చూసినా, సభలో చూసినా, ఎక్కడ చూసినా కూడా వాస్తవంగా ప్రజల అవసరాలు ఏంటి, పారిశుద్ధ్య పరంగా ఏమో అవసరం ఉన్నాయి, ఉద్యోగాల కల్పనలో ఎలా అవసరం ఉన్నాయి, మేము పెట్టిన మన 67,000 కోట్లను కూడా ఎట్లా పెట్టడం జరిగిందో నిర్మాణాత్మకంగా మేము ముందుకెళ్ళడం జరిగింది. సరే, మిగతా పార్టీలు మేము పారిశుద్ధ్యం గురించి మాట్లాడితే, మేము జనాల అవసరాల గురించి మాట్లాడితే, మిగతా పార్టీలు అన్ని కూడా పాకిస్తాన్ పేరు మీద, మతం పేరు మీద, సర్జికల్ స్ట్రైక్ లాంటి పదాలు వాడినాయి. అంటే నిజంగా ప్రజలకు గ్రౌండ్ రియాలిటీలో ఏది అవసరము, వాళ్ళు రోహింగ్యాల కోసం ఎక్కువ బాధపడుతురా, రోడ్ల కోసం బాధపడుతురా, హైదరాబాద్ ప్రజలకు ఏం అవసరము, హైదరాబాద్ ప్రజలు వేటి మీద, అసలు ఈ ఎలక్షన్ వేటి మీద జరగాలి, నిర్మాణాత్మకంగా ప్రజల మౌలిక సదుపాయాల మీద, సంక్షేమ పథకాల మీద, హైదరాబాద్ వాసిగా హైదరాబాద్ ప్రజలకు ఏం కావాలో వాటి మీద మాట్లాడడం జరగలేదు మిగతా పార్టీ. సరే, అదంతా జరిగింది. మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టుగా కూడా మేము గతంలో 99 ఉన్నాము. 99 ఉంటే ఒక దగ్గర ఒక 5 ఓట్లతో సెంచరీ మిస్ అయింది మాకు లాస్ట్ టైం 2060లో. సో మేము టార్గెట్ చేసింది 100, 150లో 100 టార్గెట్ చేసినాం. ఈ ఎక్స్ఎఫ్సిఓ మెంబర్లు అక్కడి వరకు కూడా మేము ఆలోచించలేదు. అంటే మా అవసరం అది లేదని స్పష్టంగా మేము అనుకున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో చూసినా కూడా 10కి పైగా సంస్థలు వెలువడించిన ఎగ్జిట్ పోల్స్ లో, సో అతి తక్కువ మాకు అన్ని ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ చేస్తే అతి తక్కువ 68 నుంచి 78 వరకు అన్ని ఇచ్చారు. మిగతా నుంచి మొదలుకొని 101 దాకా హైయెస్ట్ ఇచ్చిన సంస్థ అయితే 101 వరకు చేయడం జరిగింది, కొందరు 80. సో ఓవరాల్ గా మేము ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ ప్రకారం చూస్తే 70-80కి పైగా గెలుస్తున్నాం అని తెలుస్తుంది. సరే, కొన్ని రోజుల్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది, కొద్ది సమయంలో మనకు తెలిసిపోతుంది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసేది 100 రీచ్ అవుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ గ్రేటర్ ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ప్రత్యామ్నాయంగా చూస్తే మేము గవర్నమెంట్ లో ఉన్నాం ఇక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి అదొకటి మాకు పాజిటివ్ వేవ్ అనేది ప్రజల సైడ్ చూస్తే తెలంగాణ వచ్చి నుంచి కూడా మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా మేము ఇచ్చిన హామీలో, సరే వాళ్ళు వేసే కౌంటర్లు మనకు తెలుసు 3-4 అంశాల మీద. సో వేరే పార్టీ ఏదైనా చేస్తుందా అనుకుంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వేరే ఏదైనా పార్టీ చేస్తుందా అంటే అట్లాంటి దరిదాపుల్లో వాళ్ళు ఎవరు లేరు కదా. బీజేపీ పార్టీ నుంచి ఇచ్చే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ రాజకీయ ఉద్యోగం ఇంకెట్లా ఆరోపణల పర్వానికైతే ఆరోపణల పర్వం పూర్తయింది. ఓటింగ్ కూడా జరిగింది, కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే 8 గంటలు దాటింది కాబట్టి ఒక మాట నేను ఏం చెప్తున్నా అంటే ప్రత్యామ్నాయంగా ఒకవేళ నిజంగానే టిఆర్ఎస్ పార్టీగా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందా అని అంతో ఇంతో అసంతృప్తి, లేదంటే
దాని ఆంటీ ఇంకేమన్నా ఉంది అనుకుంటే కూడా ప్రత్యామ్నాయంగా ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? రైట్, చూద్దాం సార్. ఇవన్నీ అంటే మీ వాళ్ళ- అంచనా, వాళ్ళ మీ ఎగ్జిట్ బేసిస్ పోల్స్ కదా. బట్టి ప్రత్యామ్నాయంగా కూడా కనిపించే పరిస్థితి లేదు అంటున్నారు. సరే, వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది కూడా ఇవాళ తేటతెల్లం అవుతాయి, నో డౌట్. గోపి గారు, ఎట్లా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? కౌంటింగ్ అయితే మొదలైంది, మీకు చాలా ఆశలు అంచనాలు కూడా ఉన్నాయి, బ్యాలెట్ బాక్సులో నుంచి కూడా ఓట్లు బయటికి రాబోతున్నాయి, ఏ పార్టీకి అందలం ఇవ్వబోతున్నారనే అంశం కూడా తేలబోతోంది. ఏంటి ఇంకా మీకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు శ్రీహరి గారు. నిన్న రాత్రి బండి సంజయ్ గారు అర్ధరాత్రి 11:30కు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎస్, అంటే ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ వివిధ రకాల మోసాలను, ఈ భాగ్యనగర్ ప్రజలను వాళ్ళ ఓటుకు గౌరవం ఇవ్వకుండా వివిధ రకాల మోసాలకు తెరదీసింది. రాత్రి 9:30కు ఒక కాపీ రిలీజ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ సంబంధించి. ఎస్, బ్యాలెట్ పేపర్ పైన పెన్నుతో టిక్కు పెట్టినప్పుడు కూడా ఆ ఓటుని లెక్కిస్తామనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఎలక్షన్ కమిషనర్ గారు నిన్న ఇచ్చిన ఏదైతే అది ఉందో, ఆర్డర్ కాపీ ఉందో, దాన్ని చాలా ఆశ్చర్యానికి గురేసింది అందరినీ. ఇటువంటి ఆర్డర్స్ ఎప్పుడు రావాలి? ఎలక్షన్కి ఒక రోజు ముందు ప్రజలు ఇబ్బంది పడకుండా కోవిడ్ రూల్స్ ప్రకారం మీరు ఒకవేళ అదే సింబల్ని ప్రెస్ చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి స్వస్తిక్ని వాడకుండా మీ సొంత పెన్నును కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు అని చెప్పుంటే బాగుండేది. కానీ ఎలక్షన్ అంతా అయిపోయి తర్వాత రోజు 2 రోజులు సమయం వచ్చిన తర్వాత నిన్న రాత్రి పెట్టిన పాస్ హడావిడిగా 9:30కు పంపించాల్సినంత అవసరం ఏముందనేది నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడారు. ఇది యావత్ హైదరాబాద్ ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురైపోతా ఉన్నారు. అంటే ఏంటి దాంట్లో అనుమానం మీకు? అంటే ఎన్నికల కమిషన్ కి అంటే ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్ల నుంచి వచ్చినటువంటి ఒక డౌట్, అంటే కొన్ని చోట్ల స్వస్తిక్ ను వాడకుండా పెన్ లాంటివి కూడా యూజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి అనేటువంటి డౌట్ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ సర్క్యులర్ వచ్చింది అనేటువంటిది ఈసీ నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో మీకు అనుమానం ఏంటి? మేము అనేది శ్రీహరి గారు, ఈరోజు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉన్నాం. ఒకవేళ నిజంగా కూడా ఓటర్ పెన్ను వాడుంటే ఆ ఎలక్షన్ అయిపోయినాక గంటకో 2 గంటలకో 3 గంటలకో మర్నాడు ఉదయమో ఆ మర్నాడు సాయంత్రమో, అంటే 1వ తేదీ ఎలక్షన్ అయిపోతే 2వ తేదీ ఉదయమో సాయంత్రమో ఇటువంటివి వస్తే బాగానే ఉంటుంది. లేదు కొంచెం మాకు టైం పట్టింది, 2వ తేదీ వచ్చినా బాగానే, 3వ తేదీ వచ్చినా బాగానే ఉంటుంది. 3వ తేదీ రాత్రి 9:30 హడావిడిగా అప్పుడు ఎట్లా తెలిసింది ఎలక్షన్ కమిషన్కి? ఇంకోటి, మనం చాలా రూల్స్ పెట్టినాం. ఓటేయడానికి వెళ్లే ముందు ప్రజలు ఇవి తీసుకెళ్లొద్దు, ఇంకో సీసాలు తీసుకెళ్లొద్దు, పెన్నులు తీసుకెళ్లొద్దు, పెన్సిల్ తీసుకోవద్దనే చాలా నిబంధనలు పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మరి పెన్నులు తీసుకెళ్లి టిక్కు పెట్టారనే విషయాన్ని అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్కి ఎట్లా తెలిసింది? అంటే ఓటేసేటప్పుడు వాళ్ళని తొంగి చూసారా? ఓటేస్తున్నప్పుడు వాళ్ళకైనా చూపించి ఓటేశారా? ఈ పెన్నుతో టిక్కు పెట్టిన అనే అంశాన్ని ఎలక్షన్ కమిషన్కి ఎట్లా తెలిసింది అనేది ఈరోజు ప్రజలకున్న చాలా పెద్ద అయోమయం. మేము అనేది ఇటువంటి రూల్స్ ఏమన్నా ఉంటే, ఇన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఒక రాత్రి రిలీజ్ చేసిన ఆర్డర్ కాపీస్ లేవు. ఈరోజు ప్రజలను ఇంకోటి 2-3 అంశాలు నేను మా అధ్యక్షుల వారు మాట్లాడిన విషయాన్ని మళ్ళీ మీ ముందుకు ఒకసారి తీసుకొస్తాను. 2-3 అంశాలు. ఒకటి, లాస్ట్ 1.5 అవర్ పోలింగ్ పర్సెంటేజ్ అనూహ్యంగా పెరగడం. హైదరాబాద్లోని 2-3 ప్రాంతాలలో 90కి పైగా పర్సెంటేజ్ పోలింగ్ అవ్వడం. మిగతా చోట్ల 40-50% అయితే ముస్లిమ్స్ బాగా ఉండే ప్రాంతము, టిఆర్ఎస్ పార్టీ బూత్ క్యాప్చర్ చేయాలనుకునే ప్రాంతంలో 90-98% జరిగిన పోలింగ్ జరిగిన వైనం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యానికి ఉంది. అందుకనే డే 1 నుంచి మేము చెప్తా ఉన్నాం, గతంలో ఎలక్షన్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లను పక్కన పెట్టి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలను పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ లేకపోగా ఎలక్షన్ నిర్వహించే అనుభవం లేని వాళ్ళని అందరినీ కూడా పెట్టి ఈరోజు ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్ కూడా ఎవరండి 17 సంవత్సరాల ఒక పిల్లోడిని పెట్టి ఈరోజు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ కింద కూర్చోబెట్టారు. ఈ వీడియోని కూడా మనం నిన్న చూసినాం. దాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే పొరపాటు జరిగిపోయిందని ఒక మాటతో తీసి పడేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును కాపాడలేని ఈ ప్రభుత్వాలు ఉండాలా ఉండకూడదా మనం ఒకసారి ఆలోచించాలి. రైట్. గోపి గారు, ఎస్, మీరు అడగాల్సింది ఎస్, దాని మీద ఉన్న డౌట్స్ రేజ్ చేయొచ్చు, కానీ ఫలితాలు రాబోతున్న తరుణంలో వీటిపైనే ఫోకస్ పెట్టినప్పుడు ఏంటి అసలు ఫలితాలు మీకు ఆశించిన
విధంగా రావనేటువంటి ఏదైనా డౌట్ ఉందా అనేటువంటి అనుమానం కూడా రేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. శ్రీహరి గారు, మేము అనేది మా ఫలితాల పైన మేము ఎప్పుడు కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 50 స్థానాలకు పైగా ఈరోజు హైదరాబాద్ లో గెలవబోతుంది. వాళ్ళ ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము అనేది ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ ఒక్కటే పని చేయకూడదు. ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ ఇండివిజువల్ బాడీ విచ్ హాస్ బీన్ అపాయింటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎలక్షన్ బాడీని ఇండివిజువల్ బాడీగా చేసింది? రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఎందుకు అనుసంధానం చేయలేదంటే ప్రజల యొక్క మౌలికమైన హక్కులు, ఆ ప్రభుత్వాల పైన వ్యతిరేకత ఉంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతగా ప్రజలకు ఉండే ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటు హక్కును కాపాడలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉండాలా ఉండకూడదా ఒకసారి ఆలోచించాలి. రైట్. రెండోది, మీరు అన్నారు మీరైనా భయపడుతున్నారని. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భయపడదు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. మా కార్యకర్తల పైన దాడులు జరిగినాయి, బూత్ క్యాప్చరింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు, డబ్బులు పంచడానికి ప్రయత్నం చేశారు, కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. స్వయాన మా రాష్ట్ర అధ్యక్షుల వారి పైన కూడా కేసులు పెట్టారు నిన్న మొన్న. దానికి ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. భౌతిక దాడులు చేశారు. నెక్లెస్ రోడ్డు పైన నేను మా రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళు ప్రయాణం చేస్తుంటే ఆ కారు పైన భౌతిక దాడులు చేసి కూడా భయభ్రాంతులు గురి చేయాలనుకునే టిఆర్ఎస్ పార్టీకి ఈ నగర ప్రజలు ఈ రోజు రిజల్ట్ తో ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చూద్దాం సార్, ఎట్లా ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది కాబట్టి. పాపారావు గారు, మనం ఇప్పటి వరకు కూడా ఏం జరగచ్చు అనేటువంటి ఒక అంచనాల్లో ఉంటూ వచ్చాము, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి విషయంలో కూడా. కానీ ఓట్లు లెక్కింపు కూడా మొదలైనటువంటి పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ రాత్రి వచ్చినటువంటి సర్క్యులర్ పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వారికి ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు. అయితే ఇవాళ కౌంటింగ్ మొదలైంది కాబట్టి ప్రస్తుతం ఏదైతే డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను కూడా ప్రస్తుతం లెక్కిస్తున్నారు. మరొక 10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు రాబోతోంది. పాపారావు గారు, ఎలా ఉండొచ్చు జిహెచ్ఎంసీ సంబంధించి, ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు చూసుంటారు. సో వాస్తవమైనటువంటి రిజల్ట్స్ కూడా రాబోతున్న నేపథ్యంలో మీకున్నటువంటి అంచనాలు ఏంటి, మీ పరిశీలన ఏంటి? నేనైతే ఎగ్జిట్ పోల్స్ అటు ఇటుగా కరెక్ట్ అవుతాయి అనుకుంటున్నానండి. దానిలో సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు డిఫెన్స్ లో పడ్డటువంటి బీజేపీ మిత్రుల మాటలనే మనం వినొచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలిగేషన్స్ పెట్టే పనిలో ఉన్నారు తీవ్రంగా. అంటే నేనే విమర్శించడానికి కాదు, ఆయన జవాబు చెప్పొచ్చు అనుకోండి, కానీ ఆయన ఎలిగేషన్స్ పెట్టే పనిలో ఉన్నారు. రాత్రి వచ్చిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా? రాత్రి 9:30కు వాళ్ళు లేదు, నేను దాన్ని సమర్థిస్తా. దాని గురించి కాదు, మీరు అన్నారు కదా అది ఒకటే కదా. అదేం కాదు, ఎంఐఎం చోట 90% పోలింగ్ జరిగింది. ఎంఐఎం చాలా కాన్సన్ట్రేట్. కరెక్టే సార్, వినండి, చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీరు ఒకటి చెప్పారు కదా పాయింట్. తర్వాత ఏంటంటే 90% పోలింగ్ జరిగింది అనే దగ్గర నేను ఒకటే చెబుతున్నా. ఎంఐఎం పోలింగ్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఎంఐఎంకి వచ్చేది 13% మేరకే ఓట్లు, కానీ దానికి వచ్చే సీట్లు 40 దాకా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సుమారుగా. ఇది ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే అవి కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నాయి. ఎంఐఎం ఓట్లన్నీ అవి ఓల్డ్ సిటీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సాంద్రీకృతంగా ఒకే చోట ఉన్నాయి, కేంద్రీకృతంగా. కాబట్టి వాటిని మొబిలైజేషన్ ఈజీ, వాళ్ళు ఓట్లు ఎంచుకోవటం ఈజీ. అంతవరకు అనుకోగలం తప్పితే మనం ఈ రోజు ఏదో రిగ్గింగ్ చేశారనో అనుకోవడానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఓవరాల్ మార్పులు. పైగా ఏంటంటే రిగ్గింగ్ చేయడానికి అంత సులువుగా బీజేపీ కూడా బలంగానే ఉంది ఓల్డ్ సిటీలో, దానికి సందేహం లేదు. సంజయ్ గారు చాలా మజిల్ పవర్ కూడా చూపించగలం అనేది అవసరమైతే అన్నట్లుగా గట్టిగా ఉన్న తర్వాత అంత ఈజీ కాదు ఎంఐఎం రిగ్గింగ్ చేసుకోవటం. తర్వాత ఆయన చెప్పినట్టుగా ఏంటంటే టిఆర్ఎస్ ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా అదే రిగ్గింగ్ చేస్తుంది అనేది. ఏంటంటే జనరల్గా ఏంటంటే వేరే బాగోదు కానీ అంటానికి ఆడలేక మధ్యలో అన్నట్టు ఉంటుంది. అది చెప్పుకోకుండా ఉంటే మంచిది. ఓడిపోతే హుందాగా స్వీకరించినట్లయితే బాగుంటుందని నేను అనుకుంటాను. ఓడిపోతే ఇన్ ద సెన్స్, నా ఉద్దేశంలో ఓడిపోతారని, ఓడిపోవటం ఇన్ ద సెన్స్ టీఆర్ఎస్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు కనపడుతున్న దానిలో ఓవరాల్ వాతావరణంలో ఏంటంటే సైలెంట్ ఓటరు టీఆర్ఎస్ కి బాగా ఎక్కువ ఉన్నాడు. పైగా వ్యాపారస్తులు లాంటి వాళ్ళు కూడా, వ్యాపారస్తులేం పెద్ద వర్గం కాకపోవచ్చు, చాలా పెద్ద సెక్షన్ కాకపోవచ్చు, కానీ అది వ్యాపారస్తులు చాలా బలంగా టీఆర్ఎస్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ కంఫర్టబుల్. అది కూడా కోస్తా వాళ్ళు కూడా, కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు కానీ ఇతరత్ర కూడా టీఆర్ఎస్ కి, ఎందుకంటే పెద్ద అభివృద్ధి జరగకపోవచ్చు కొన్ని విషయాల్లో రోడ్ల లాంటి విషయాల్లో చాలా లోపాలు ఉన్నాయి. రోడ్లు వేయాల, రోడ్లు లేకపోవడం అనేది చాలా సమస్య.
రోడ్లలో గుంతల సమస్య, ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా సమస్యలు. కానీ అట్లాగే చెత్త కుండీలు ఎక్కడ పడితే అక్కడ కొత్త, ఇవాళ తీసిన చోట రేపు ఇంకో చోట, ఇవాళ ఇక్కడ చెత్త కుండీ తీస్తే రేపు పొద్దున ఇంకో చెత్త, అంటే ఎక్కడైతే వేయకూడదో అక్కడ చెత్త వేస్తా పేరుకుపోయిన సందర్భాలు, భయానకమైనటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. దాన్ని ఏమి కాదంటలా. కానీ ఏంటంటే ప్రజలు ప్రధానంగా కోరుకుంది ఏంటంటే ఈ సమస్యల కంటే ముఖ్యంగా నగరం శాంతియుతంగా ఉందనేది చూసుకున్నారు సార్. దానిలో సందేహమే లేదు. ఏమి ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, అదే ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్ కాదు కాబట్టి నగరం శాంతియుతంగా ఉండటం, దాని తాలూకు ఇప్పటికే సమస్యలు మనకు చాలా ఉన్నాయనే దాని దగ్గర ఉన్నారు ప్రజలు. ఇప్పటికే నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కానీ ఇతరత్రా కానివ్వండి, కనీస సదుపాయాలు కానీ సమస్యలు ఉన్నాయి. అంటే అందుకనే ఏంటంటే ఈరోజు ప్రజలు ఖచ్చితంగా టిఆర్ఎస్ బీజేపీ తాలూకు దూకుడు వల్ల ఖచ్చితంగా కొంతమంది బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఉండి ఉంటుంది. ట్రిపుల్ రైడింగ్ తప్పు కాదనేది ఎవరో ఎక్కడో మరి యువజనుల్లోని ఒక ఏది మరి లంపెన్ సెక్షన్ లాంటి వాటికి తప్పితే యువజనులు అందరూ కూడా దాన్ని ఆమోదించగలిగింది కాదు. అలాగే పెద్దవాళ్ళు అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఇదేంది ట్రిపుల్ రైడింగ్ రైట్ అంటే అనేది అట్లాంటి అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే చాలా నెగటివ్స్. తొందరపడి మాట్లాడడం కావాలని కాకపోయినా ఏంటంటే తొందరపాటు మాటలు కావచ్చు, కానీ అవన్నీ చాలా ప్రతికూల ఫలితాలు తెచ్చిపెట్టినాయి అనేది తెచ్చిపెట్టబోతున్నాయని నేను అనుకుంటాను. గోపి గారు, ఇక్కడ కొన్ని అనుమానాలు, కొన్ని అంచనా లేదంటే ఉండొచ్చు, కానీ మీకు ప్రజల యొక్క, ఓటర్ల యొక్క మూడ్ చూస్తే మాత్రం ఈ దఫా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రభావితం చేశాయి అనేటువంటిది పాపారావు గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. నగరంలో ముఖ్యంగా ప్రస్తుతం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవించేటువంటి పరిస్థితి, వ్యాపారాలు చేసుకునే పరిస్థితి, ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి కావాలని అనేటువంటిది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది అనేటువంటిది వారి వాదన. ఏం చెప్తారు? ఖచ్చితంగా వారి వాదనలో కొంతవరకు నేను వారిని కరెక్టే అని అంటాను. ఎందుకంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు అబ్బాయి కేటీఆర్ గారు ఈ పురపాలక శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. గతంలో ఇదే జిహెచ్ఎంసీని ఉద్దేశించి మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ తనయుడు కావచ్చు, చాలా సార్లు ప్రెస్ కి మాట్లాడడం, ప్రజల దగ్గరకు పోయినప్పుడు మీ ఇంటి దగ్గర నల్లా ఓపెన్ చేస్తే నీళ్లు రాకపోతే మాకు ఓటు వేయకండి, రోడ్ల పైన గుంతలుంటే ఫోటోలు తీసి పెడితే నేను 1000 రూపాయలు ఇస్తా అనడం, ఈ నగరంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, నిరుద్యోగ సమస్యను కూడా మొత్తానికే తీసేస్తాం, నేనే ఐటీ శాఖ మంత్రిని కాబట్టి చాలా కంపెనీలను హైదరాబాద్ తీసుకొస్తాం, ఇటువంటి చాలా రకాల ఒక వాళ్ళకు వాగ్దానాలు చేయడం జరిగింది. వాటిలో చాలా వరకు విఫలమయ్యారు. చేసిన దాంట్లో కూడా 10% కన్నా ఎక్కువ వాళ్ళు ముందుకు పోలేకపోయారు. ఈరోజు జిహెచ్ఎంసీలో ఉండవలసిన ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఎప్పుడు కూడా 600 కోట్లకు పైన ఎఫ్డీలు ఈ జిహెచ్ఎంసీలో ఉండేవి. అవి కూడా వాడుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం జీతాలు, జిహెచ్ఎంసీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళికతో ముందుకు పోతా ఉంది, వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ పైన ఎంత పట్టుందనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది, మౌలిక సదుపాయాలైన నీళ్లు, డ్రైనేజు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఇటువంటి అంశాల పైన ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కనీసం అంటే కనీసం కూడా దృష్టి పెట్టకపోవడం, ఎలక్షన్లు హడావిడిగా ముందస్తు ఎలక్షన్లు తీసుకురావడం, ఈరోజు ప్రజలను ఏదో మభ్యపెట్టి మసిపూసి మారేడుగాయ చేయాలనే ఒక ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ పార్టీకి నిజంగా కూడా ప్రజలు ఆలోచించే విధంగా ఈరోజు రిజల్ట్ ఇస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాకాలో ఏ రకమైతే కళ్ళు తెరిపించారో మరొకసారి అటువంటి రిజల్ట్ ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, హైదరాబాద్ అంతా మునిగిపోయింది, నీళ్ళలో తేలాడింది. అటువంటి ప్రాంతాల్లో కూడా నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వద్దని అనలేదండి. డబ్బులు ఇవ్వండి, వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా వేయండి. మీ నాయకుల ద్వారా పంపిణీ చేయడం ద్వారా మీరు ఇస్తున్నటువంటి 10,000లో వాళ్ళకు 3,000, 4,000 చేరుతా ఉన్నాయి. మిగతా 6,000 రూపాయలు మధ్యలో ఉన్న మీ నాయకులందరూ కూడా తినేస్తా ఉన్నారని మేము చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనలు పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈరోజు ప్రజలు అదే ఆవేశంతో వచ్చి ఓటేశారు. చాలా స్లమ్స్ లో లాస్ట్ 1 hour ఓటింగ్ జరిగింది. ఆ 1 hour ఓటింగ్ ఎందుకు జరిగిందని మేము నిన్న కొంచెం మా సోర్సెస్ ద్వారా కనుక్కుంటే వీళ్ళు డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్కి 2,000, 3,000, 4,000, కొన్ని చోట్ల 5,000 రూపాయలు కూడా. వీళ్ళు పోయి లాస్ట్ అవర్ లో ఓటింగ్ అవ్వట్లేదని వాళ్ళని పోయి కోప్పడ్డం, డబ్బులు ఇస్తే కూడా ఓటింగ్ రారా అని. ఆ ఉద్దేశంగా వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. నిజంగా కూడా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలనుకుంటే ఉదయం నుంచి కూడా చాలా పోలింగ్ బూత్స్ ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రజలు బయటకు
ఉత్సాహంతో వచ్చి ఓటేయలేదు. శ్రీహరి గారు, ఒకసారి అవకాశం ఇవ్వాలి. రైట్ దీని మీద మాట్లాడదాం సార్. నిజంగా లాస్ట్ నిమిషంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేశారా లేకపోతే అనుకూలంగా చేశారా, దీనిపైన కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి మీరు చెప్తున్నట్లుగా. ఎస్, ఇక్కడ ఒక బ్రేకింగ్ ఇష్యూ. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా భారతీయ జనతా పార్టీ మూవ్ చేసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దీనిపైన కూడా ఇది సబబు కాదు అనేటువంటిది వారి నిర్ణయం. దీనిపైన ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఏదైతే మున్సిపల్ చట్టంలో ఇలాంటి వెసులుబాటు ఉంది, ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామనేటువంటిది. అయితే జూమ్ మీటింగ్ ద్వారా కూడా మరికొద్దిసేపట్లో దీనిపైన డిస్కషన్ చేసిన తర్వాత హైకోర్టు దీనిపైన ఒక డైరెక్షన్ కూడా ఇవ్వబోతోంది. హౌస్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం రాత్రి ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏదన్నా బ్రేక్ పడుతుందా లేకపోతే యథావిధిగా కొనసాగబోతోందా అనే దాని మీద కూడా మనకు ఒక స్పష్టత రాబోతోంది. ఎస్ సందీప్ గారు ఏం చెప్తారు? ఇక్కడ ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం కొంత అనుకూలంగా వ్యవహరించేటువంటి విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయనేది ఆరోపణ. దీంతో పాటుగా లాస్ట్ మినిట్ నుంచి కూడా జరిగిన పోలింగ్ ప్రక్రియ పైన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు పడింది అనేటువంటిది మరొక వారి యొక్క నమ్మకం కూడా. ఏం చెప్తారు? శ్రీహరి గారు, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, కామన్ గా ఇవాళ మనం అతి కొద్ది గంటల్లో ఒక 2-3 గంటల్లో ఒక అంచనాకు రాబోతున్నాము, ఫలితాలను చూడబోతున్నాం. ఫలితాలను చూడబోయే ముందు కామన్ గా ఓడిపోయే పార్టీలు ఏవైనా కూడా ఎలక్షన్ కమిషన్ మీదనో, ఎలక్షన్ వ్యవస్థ మీదనో, ఈవీఎం మీదనో, బ్యాలెట్ పేపర్ మీదనో వాళ్ళని అంటే ముందుగా గోపి గారు మాట్లాడేదాంట్లో సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ అంటే కారణాలు వెతుకోవాలి. తప్పదు. ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగానే వాళ్ళు ఓటమిని విజయాన్ని అంగీకరిస్తారా? ఎలక్షన్ల ప్రచారంలో అంత దుందుడుగా వివరించిన, అంత ఉద్వేగభరితంగా వివరించిన వీళ్ళు ఇవాళ ఎలక్షన్ కమిషన్ తప్పట్టడం. బండి సంజయ్ గారు ఇక్కడ కరీంనగర్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ప్రెస్ మీట్ ఉద్దేశం అంతా కూడా చూస్తే ఈ అర్ధరాత్రి మీటింగ్లు, అర్ధరాత్రి ప్రెస్ మీట్లు ఇది కాదు కదా. రేపు ఇవాళ రోజు మనం ఫలితాలను సుష్టంగా చూడబోతున్నాం. వారే చెప్తున్నారు లాస్ట్ కి వచ్చిన 1 hour ఓటింగ్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చిందని. వారే చెప్తున్నారు దుబ్బాక రిజల్ట్ మాకు వస్తుంది. అదే కాన్ఫిడెన్స్ నీకుంటే సాయంత్రం వరకు మనం చూద్దాం బల్దియా మేయర్ ఎవరైతారు. నేను చెప్తున్నా బల్దియా మేయర్ మేము సుస్పష్టంగా ఎక్సెప్షన్ ఓట్లు అవసరం లేకుండా కూడా మేము గెలవబోతున్నాం. రెండవ విషయం, పాపారావు గారు తప్పకుండా వాళ్ళ అన్నాన్ని అంగీకరిస్తున్నా. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఉన్న సీట్ల కంటే పెరిగినవు, నీ స్ట్రెంత్ పెరిగిందా అదంతా ఒక అంశం అయితే అల్టిమేట్ గా అంతిమంగా ఎన్ని సీట్లు గెలుచుకున్నాము, అంతిమంగా బల్దియా మేయర్ ఎట్లా గెలుచుకున్నాము, సో ప్రజల నాడి ఎట్లా ఉందని తెలుసుకోవడంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కనిపించలేదు. వీళ్ళ ఉద్వేగభరిత ప్రసంగం అంటే అల్టిమేట్ గా ఒక ఓటేసే ముందు ఆలోచించుకున్నట్టయితే ఉద్యోగాలు కలిపేదని వాళ్ళ వాదన. మొన్నటికి మొన్న కరోనా విపత్తు తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ వాళ్ళ హెడ్ సెంటర్ తర్వాత ఇక్కడే ఓన్లీ హైదరాబాద్ లోనే వాళ్ళ సెకండ్ హెడ్ క్వార్టర్ గా 25,000 కోట్లకు పైగా ఈ సంవత్సరానికి 25,000 కోట్లకు పైగా ఇక్కడ పెట్టగలిగింది. అంటే కేటీఆర్ గారు ఉద్యోగాలు కల్పిస్తాను, ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాను, ప్రాజెక్టులను తీసుకొస్తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఒక్క అమెజాన్ గురించి నేను చెప్తున్నా, అట్లా చాలా కంపెనీలకు 100 కంపెనీలకు పైగా రావడం జరిగింది. సరే, మిగతా సమస్యలు కూడా అన్ని సమస్యలు తీర్నే అనట్లేదు. తాగునీరు కూడా 90% కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ కంప్లీట్ కావడానికి ప్రజలు ఆలోచిస్తే, ఆ కంప్లీట్ కావడానికి ఏ పార్టీ వస్తే ఆలోచిస్తారు అనే విషయాన్ని ఆలోచిస్తే ఎక్కడ బీజేపీ ఉంది, ఎక్కడ బీజేపీ తాగునీటి గురించి మాట్లాడింది, ఎక్కడ బీజేపీ పారిశుద్ధ్య సమస్య మీద మాట్లాడింది, ఎక్కడ బీజేపీ బస్తీ దవాఖానాల గురించి మాట్లాడింది, ఎక్కడ బీజేపీ ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడింది, ఎక్కడ బీజేపీ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడింది. బీజేపీ మాట్లాడిన మాటలల్లా జై శ్రీరామ్, సర్జికల్ స్ట్రైక్, మతం, పాకిస్తాన్, దార్సులను కూర్చోడం, నిర్మిస్తామని మేము మాట్లాడితే కట్టడాలు కూస్తామని వాళ్ళు మాట్లాడుతారు. సరే, ఇదంతా ఆలోచిస్తారు కదా ఓటరు. వాళ్ళు మేమేదో మ్యానిపులేట్ చేసినామని ఎలక్షన్ కమిషన్ హౌస్ మోషన్ కూడా మూవ్ చేశారు. సందీప్ గారు హౌస్ మోషన్ కూడా మూవ్ చేశారు. రాత్రి ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తీవ్రంగా తప్పుపడుతోంది భారతీయ జనతా పార్టీ. ముందే చెప్పాలి కదా, ఒకవేళ స్వస్తిక్ కాకుండా మరేదైనా టిక్ పెట్టుంటే కూడా పరిగణలోకి తీసుకోవాలని లాస్ట్ మినిట్ లో రావడం వెనక మతలబు దాగి ఉంది అనేటువంటిది వారి ఆరోపణ. ఎస్, అలాంటి ఈసీ పైన కూడా ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వం టీఆర్ఎస్ వ్యవహరిస్తోందా? శ్రీహరి గారు ఒక మాట, నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘమైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అదొక ఇండిపెండెంట్ ఎలిమెంట్. దానికి ప్రభుత్వానికి అంటగట్టారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా, మీరు గెలిచిన మొన్న 300 సీట్లు కూడా
అంటే మొన్న మీరు మిగతా రాష్ట్రాల్లో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కానీ ముఖ్యమంత్రి సీట్లు కూడా ఎలక్షన్ వ్యవస్థను ఎలక్షన్ కమిషన్ అడ్డుపెట్టుకుని గెలిచినని నేను అంటారా? అట్లా ఓటమిని అంగీకరించాలి. ఏం జరిగినా ప్రజా తీర్పును అంగీకరించే వివక్షణ కలిగి ఉండాలి. కొత్త రాజకీయాల్లో నవతరం యువతరం కాబట్టి మనము కొత్త రాజకీయాల్లో నువ్వు ఇంకా నేను ఆలోచించుకోండి. శుద్ధాబద్ధం నేనేమంటున్నా, బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలలో ఒక ఫ్రస్ట్రేషన్ కనిపించింది. ఆ ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. ఏమంటున్నా, నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఉన్నావు కదా, నేను గెలిచినప్పటికీ కూడా మేము ఇదే పిచ్ లో మాట్లాడతాం. మేము గెలిచినా కూడా అదే పిచ్ లో మాట్లాడతాం. గోపి గారు ఒక మాట, అదే తప్పలేదు. కానీ ఘర్షణ నువ్వు నిజంగానే నువ్వు బ్లేమ్ చేయాలనుకుంటే, బదనాం చేయాలనుకుంటే ఎన్నికల సంఘాన్ని హైకోర్టుకి వెళ్ళారు కదా, అట్లా న్యాయ వ్యవస్థలో సైడ్ వెళ్ళాల్సిన అవసరం మీకుంది. నిజంగా కేంద్ర ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, నిజంగానే టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందో, టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం వంట ఆగింది అనుకుంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అధికారం నీకుంది కదా. అంటే ఇక్కడ కేవలం వీళ్ళు తప్పులు వెతుకోవాల్సి, తప్పుడు సాకులు వెతుకోవడానికి తప్ప ఎన్నికల సంఘాన్ని నిందించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే చూద్దాం సార్, అంటే అందుకోసమనే న్యాయ వ్యవస్థ ఆశ్రయించారు. సో హైకోర్టులో కూడా మూవ్ చేశారు. దాని మీద కూడా ఏమవబోతుంది అనేది కూడా. పాపారావు గారు, ఈ ఏదైతే స్వస్తిక్ సంబంధించినటువంటి గుర్తు కాకుండా మిగిలినటువంటివి వాడినటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే మీకు అనిపించిందా ఎవరి దగ్గర నుంచి అయినా ఫీడ్బ్యాక్ కానీ, అక్కడ కరోనా ఉంది కాబట్టి స్వస్తిక్ పట్టుకోకుండా పెన్ తీసుకుని టిక్ కొట్టినటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది? సో అందుకోసమనే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా లేదా హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినట్లుగా ఏమన్నా అనుమానం పడాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడ ఏంటంటే ఓటేసే వాళ్ళు, ఇప్పుడు పెన్నుతో ఓటేసే వాళ్ళు బీజేపీ వాళ్ళు వేయకూడదని ఏం లేదు కదా. బీజేపీ వాళ్ళు కూడా పెన్నుతో వేయచ్చు, వేసి తెలియకేయచ్చు, లేకపోతే కరోనా కారణంగా దేన్ని ముట్టుకోకుండా ఉండాలి ఆబ్జెక్ట్ అని ఆ కారణంతో కూడా వేయచ్చు. వచ్చి టీఆర్ఎస్ వాళ్ళకే కరోనా భయం ఉండదు కదా. కరోనా భయం ఉన్న వాళ్ళు అందరిలో అన్ని పార్టీల్లో ఉంటారు. పైగా బీజేపీ వాళ్ళకే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కరోనా భయం. ఎందుకంటే మధ్యతరగతి వర్గాలు, పెద్ద పై స్థాయి వర్గాలు ఎక్కువ వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కరోనా భయం ఒక్క టీఆర్ఎస్ వాళ్ళకే ఉంది. టీఆర్ఎస్ వాళ్ళే కరోనా భయం కారణంగా పెన్నులతో వేశారనుకోవటం పొరపాటు. ఆ ఆర్గ్యుమెంట్కి పోయేటట్లయితే వాళ్ళకి వచ్చే ఓట్లు చెదిరిపోవచ్చు, దాని అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రజలు వేసినటువంటి అన్ని ఓట్లు కౌంట్ అవ్వాలంటే, ఎందుకంటే ప్రజలకు కోవిడ్ భయం ఉంది కాబట్టి వాళ్ళు ఇతరత్ర ఏ ఆబ్జెక్ట్ ని ముట్టుకోవద్దని చెబుతున్నారు కదా. బయట సర్ఫేస్ ని ముట్టుకోవద్దు, దాంతో ఫేస్ ముట్టుకోవద్దు అంటున్నారు. ఫేస్ ముట్టుకోవటం మనం ఇప్పుడు కూడా ముట్టుకుంటున్నాం. ఫేస్ ముట్టుకోవటం మనకి చాలా తెలియకుండా జరిగిపోయేది. కాబట్టి ఏంటంటే దానిలో ఏంటంటే పెన్ను వాడేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ జేబులో పెన్ను తెచ్చుకుని దాన్ని వాడుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. అది ఒక పార్టీకి చెందిన వాళ్ళే అవుతారు కాదు. కాబట్టి దాని మీద పెద్దగా ఆరోపణలు చేసి ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రజల్లో జనరల్ గా అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. భయస్థులు అన్ని పార్టీలో ఉంటారు, జాగ్రత్తలో ఉన్న వాళ్ళు భయస్థులే కాకపోవచ్చు, జాగ్రత్త ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. వైట్ కాలర్ వాళ్ళకి జనరల్ గా ఎక్కువ భయం ఉంటుంది. వైట్ కాలర్ అంటే మళ్ళాగా మధ్యతరగతి వర్గాలు కానీ ఇతరత్ర కానీ జాగ్రత్తలు. అంటే బాబారావు గారు, వాళ్ళకి ఓటర్ల మీద కాదు, ఏదో జరుగుంటుందేమో అనేటువంటి డౌట్ దీంట్లో, ఈ విధానం వల్ల ఏదో జరుగుంటుందేమో అనేటువంటి వాళ్ళకే నష్టం. అది వాళ్ళకే నష్టం నేను అంటున్నా. ఎందుకంటే మధ్యతరగతి వర్గాలు వాళ్ళ పక్షాన్ని వాళ్ళకి అనుకూలంగానే ఎక్కువ ఉంటాయి. మధ్యతరగతి వర్గాల్లోనే వాళ్ళకి బలం చాలా పెద్ద ఎత్తున ఉంటది. నగర ప్రాంతాల్లో వాళ్ళ బలం గ్రామాల్లో కంటే నగరాల్లో ఎందుకు బలం ఉంది? మధ్యతరగతి వైట్ కాలర్ లో వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. వాళ్లే ఎక్కువ పెన్నులు తీసుకునేసే అవకాశం ఉంటుంది. పెన్నులు క్యారీ చేసేది, పెన్నులు తీసుకునేసే అవకాశం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త పనులు కూడా వాళ్లే ఉంటారు కదా. ఆరోగ్య రక్షణ జాగ్రత్తలు మంచి. కాబట్టి ఏంటంటే అదేదైనా గట్టిగా మీరు ఆర్గ్యూ చేస్తే అది కాదనుకుంటే మీకే నష్టం జరగచ్చు అంటారా.